తప్పు మరి వాళ్ళదంటారా మీదంటారా? నా వీడియోస్ అన్నిట్లో ఈ వెనకాల సర్టిఫికెట్స్ మీరు గమనించే ఉంటారు. 15 years పట్టింది అవన్నీ సంపాదించడానికి అండ్ నా పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడానికి. ఇండియా కాకుండా బయట కంట్రీస్లో ఒక మెడికల్ డాక్టర్ అండ్ డాక్టరేట్ ఉన్న వాళ్ళు మాత్రమే డాక్టర్ అని పెట్టుకోవచ్చు. మన ఇండియాలో మాత్రం ఆయుర్వేదిక్, హోమియోపతి, వెటర్నరీ, ఫిజియోథెరపిస్టులు కూడా పెట్టుకోవచ్చు. సో దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఇలాంటి హెచ్కే క్లినిక్స్ వీళ్ళు స్క్రబ్స్ వేసుకొని డాక్టర్ని ముందు పెట్టుకొని వీడియోలు చేసి జనాల్ని మోసం చేసినట్టే. అండ్ ఎవరికి తెలుస్తుంది జనాలకి మాత్రం వాళ్ళు డాక్టరా కాదా అని? ప్రతి ఒక్క డాక్టర్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. అది సర్టిఫికేట్స్ అన్నింటిలో కామన్గా ఉంటుంది. ఎలాగ అంటే మన బండికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్టు. మీరు ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ అది ఉందో లేదో ఎంక్వైరీ చేయండి. అండ్ దీని మీద డాక్టర్స్ని రియాక్ట్ అవ్వమంటున్నారు. రియాక్ట్ అవ్వాల్సింది మెడికల్ కౌన్సిల్, మెడికల్ అసోసియేషన్స్. వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు వేరేవి పెట్టకుండా ఉండరు. అయినా ఒక డాక్టర్ వచ్చి వీడియో చేస్తే ఎవరు చూస్తారండి? మీరు అసలు షేర్ చేస్తారా? అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి చేశారనుకో, అది వైరల్ అవుతుంది. MBBS చదివిన డాక్టరు చెప్తే ఎవరు వినట్లేదు. కానీ ఈ దీప్తి సునైన 40 లక్షల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లోని, తర్వాత యూట్యూబ్లో అన్నీ ఉంది. ఈ అమ్మాయి ఏమైనా డాక్టర్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయిలే తెల్లగా అయిపోయాను, నా చింపు చీని అంటది. అదే వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు. తప్పు మరి వాళ్ళదంటారా మీదంటారా?